హాయ్ అండి, నేను ఈ వెడ్నెస్డే వర్కౌట్స్లో నెట్వర్కింగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫామ్ పెట్టక ముందు 6 monthsలో నేను 19 ఫార్మ్స్ దాకా విజిట్ చేశాను. వేరే ఫామ్ పెట్టిన తర్వాత నేను వేరే ఫామ్ని విజిట్ చేయడం కుదరలేదు. బట్ రీసెంట్గా కేఎంజీ డైరీ ఫామ్ అని హైదరాబాద్లో ఒక యూనిట్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళాక ఈ 5 yearsలో నేను చేయని ఒక కొత్త ప్రాక్టీస్ నాకు కనిపించింది. మీ అందరికీ తెలుసు, మన దగ్గర ఉన్న బుల్స్కి వర్కౌట్ జరగట్లేదు అని చెప్పి మనం ఈ బుల్ డ్రివెన్ ఆయిల్స్ని పెడుతున్నాం. ఎవ్రీ బుల్ పర్ డే 2 hours వాకింగ్ అది చేస్తే అది ఇంకొంచెం హెల్తీగా ఎనర్జెటిక్ గా ఉంటుందని చెప్పి మన డాక్టర్స్ చెప్పారు. సో ఈ బుల్ డ్రివెన్ ఆయిల్స్ తో పాటు ఈ ఫామ్ లో నేను చూసిన ఒక ప్రాక్టీస్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ ఈ ఫామ్ లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్న స్కేల్ ని చూసి నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఆల్మోస్ట్ 500 బఫెలోస్ ఒకే చోట నేను ఇంతవరకు చూడలేదు. సో ఫామ్ ని విజిట్ చేయడం నాకు చాలా ఎక్సైటెడ్ గా అయ్యాను. అక్కడ వాళ్ళ స్టోర్ రూమ్, మెడికల్ వెటర్నరీ తాలూకా ర్యాక్స్ ఇవన్నీ చూసి ఒకే చోట 500 బఫెలోస్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అనిపించింది. ఇక్కడ వాళ్ళు బుల్ కి చేస్తున్న ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ఏంటి అంటే, ఒక చెట్టుకి కింద అరుగులాగా కట్టి 1.5-2 feet హైట్ ఉంటుంది. అరుగులా కట్టి ఆ బుల్ని అక్కడ తీసుకొచ్చి ఆ హైట్ లో ఫ్రంట్ 2 కాళ్ళు నించోబెట్టి అలా ఒక 1 hour టై చేసి ఉంచుతున్నారు. సో దట్ అది క్రాసింగ్ టైమ్ లో మోర్ ఫ్రెండ్లీగా ఉండేలాంటి ఎక్సర్సైజ్ ఇది. సో ఈ ప్రాక్టీస్ ని నేను కూడా నా ఫామ్ లో చేస్తున్నాను. మీరు ఎవరైనా సరే బుల్స్ ని మెయింటైన్ చేస్తున్న ఫార్మర్స్ మీరు ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక అది ఏమైనా బెనిఫిట్ పొందామా లేదా అనేది కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.